మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో మరి కన్యా రాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను చూసుకోండి. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నా కూడా కొంతమేర అనారోగ్య సమస్యలకు గురయ్యే పరిస్థితి ఉంది. కొంత ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, తెలిసిన వ్యక్తులు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. గడిచిన రోజులలో మీకు ఈ విధంగా ఉంది. చెస్ట్ రిలేటెడ్ కానీ, కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్ కానీ, కిడ్నీలో ఒక స్టోన్ మినిమం 8 mm 10 mm స్టోన్ ఉండడం, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు కానీ, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నవి. స్త్రీలకైతే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కన్యా రాశి వారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక రకంగా హాస్పిటల్కు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదో ఒక రకంగా హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్ళే పరిస్థితి అయితే ఉన్నది. జాగ్రత్త. అది ఏ రకంగా అయినా కావచ్చును, వాహన ప్రమాదాలే కావచ్చును. మొన్న ఒకరు రావడం జరిగింది. వారు గురుగారు గత నెలలో మీరు చెప్పినట్టుగానే అనుకున్నాం. జనరల్గా నడుచుకుంటూ వెళ్ళిన దాఖలాల్లో కారత నచ్చి గుద్దేశాడు. కాలుకు కుట్లు పడిపోయాయి, స్ట్రెచెస్ పడిపోయాయి. సో ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన చుట్టూ ఉండేటువంటి వారు మన గురించి చెడుగా చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే సమయంలో మనం మన కష్టపడి ఒక బండి కొనుక్కుంటే, కారు కొనుక్కుంటే, ఒక ఇల్లు కొనుక్కుంటే, సో దాన్ని కాస్త ఓర్వలేని తనంగా చిత్రీకరిస్తారు. సో మంచి జరుగుతున్నది, చెడు జరుగుతున్నది. ఇక్కడ చాలా 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 జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఇక అదే విధంగా కొంత మనీ రిలేటెడ్ ఇష్యూస్, ఎవరినో నమ్మి డబ్బులు ఇవ్వడము, డబ్బులు లాస్ అవ్వడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర ప్రదేశ మార్పులు కూడా ఉన్నవి. ఇల్లు కట్టుకునే యోగము ఉన్నది, భూమి కొనుక్కునే యోగము ఉన్నది, ప్రదేశ మార్పులు చేసే యోగము ఉన్నది. సో ఇంట్లో పిల్లలకు కానీ, మీ భర్తలకు కానీ, మీ భార్యలకు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నవి. ప, పి, పు, పే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మీ ఆ స్త్రీమూర్తులు ఉన్నారో, మీ భర్తల ఆరోగ్యం జాగ్రత్త. మరి భర్తలు ఎవరైతే పా పేరుతో ఉన్నారో, మీ భార్యల యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ ఇంకొక విషయం చూసుకుందాం. కన్యా రాశి వారికి ఈ నెలలో మీ మాటకు కొంత విలువ అనేటువంటిది పెరుగుతుందట. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైనటువంటి పునాదిని వేస్తున్నాయి. అయితే చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం, చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైనటువంటి నెలగా చెప్పడం జరుగుతున్నది. ప్రతి కార్యాలయంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించే పరిస్థితి ఉంది. పదోన్నతి లేదా జీతం పెంపు గురించి శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభిస్తాయి. ముఖ్యంగా విద్య, అకౌంటింగ్, వైద్య, ఐటీ, కన్సల్టెన్సీ, ట్రేడింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి లాభాలు అయితే ఉన్నాయి. ఆర్థికంగా ఈ నెల మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొంతమేర పర్వాలేదు అనే పరిస్థితి. రావాల్సినటువంటి డబ్బు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబ అవసరాలకు ఖర్చులు పెరిగినా ఆదాయం కూడా పెరగవచ్చును. అయితే అనవసరం లేని రుణాలు తీసుకోవడం వల్ల, ఇతరులకు హామీ ఇవ్వడం వల్ల కూడా మీకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అబద్ధాలు వచ్చినా కూడా కొంచెం సద్దుమణిగి ఉండే ప్రయత్నం చేయండి. ఇదే సమయంలో సీక్రెట్ విషయాలు బట్టబయలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇల్లీగల్ అఫైర్స్ ఏవైనా ఉన్నా కూడా ఇది తెలిసేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. ప్రశాంతంగా మాట్లాడితే వెంటనే
పరిష్కారం అవుతాయి. చక్కగా చూసుకోండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమయము ఇది అని చెప్పుకోవచ్చును. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. కొంత స్టమక్ రిలేటెడ్ చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. సో విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలమైనటువంటి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు లభించేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తప్పకుండా ప్రతి బుధవారం గణపతి ఆరాధన, మీరు కూడా విష్ణు సహస్రనామాలు చదవడం ఎంతో మంచిదని చెప్పడం జరుగుతున్నది. ఎవరైతే కన్యా రాశి వారు ఉన్నారో నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మీ జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి శుభాలు కనబడతాయి. ఎన్నో చెడు సంఘటనలు చూస్తున్నారు. సో తప్పకుండా నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మామూలుగా డైరెక్ట్గా కాకుండా కాల్ అపాయింట్మెంట్లో అయినా కూడా చాలా మంది ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు. రోజుకు ఒక మినిమం ఎంతదన్నా 500 ఫోన్లు. సో అసలు నేను వీడియోలు చేయకనే 1 మంత్ అయింది. సో తప్పకుండా ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతక రీత్యా నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేది మాత్రం గుర్తుంచుకోండి. తప్పకుండా విష్ణు సహస్రనామాలు, గణపతి ఆరాధన, అదేవిధంగా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ ఉండండి. కన్యా రాశి వారికి కుదిరితే ఒకసారి దత్తాత్రేయ స్వామి టెంపుల్ గానుగాపూర్ వెళ్ళి దర్శించుకొని రండి. ఆల్ ద బెస్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో 12 రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని, మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి. 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత 1 డే 2 డే అటు ఇటుగా. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ, పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. గురుగారు మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాతనే నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు ఒకవేళ, వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్.